సో ఇక్కడ ప్రధానంగా కారణాలు గాని చూస్తే మన ట్రిప్పర్ అనేది ఇమ్మీడియేట్‌గా ట్రిప్పర్ డ్రైవర్ ప్రాబ్లమ్ ఉంది. ట్రిప్పర్ డ్రైవరు, ఓనర్ ఇద్దరు ఉన్నారు దాంట్లో. లక్ష నాయక్ అని మహబూబ్ నగర్ అతనిది ట్రిప్పర్ అని చెప్తున్నారు. అలాగే డ్రైవరు అతనొచ్చి లడారం నుంచి శంకరపల్లి వరకు ఓనరే డ్రైవ్ చేశాడు. ఆ తర్వాత అతను నేను నిద్రపోతానని చెప్పి ఇతనికి ఇచ్చాడు. ఈ అబ్బాయి పేరు వచ్చి ఆకాష్ కాంబ్లే, ఇతనిది నాందేడు, మహారాష్ట్ర. సో ఆ అబ్బాయి డ్రైవ్ చేస్తున్నాడు టిప్పరు. ఆ అబ్బాయి ఇప్పుడు ఎవరైనా గుంతలు ఉంటే వేగం తగ్గిస్తారు, మామూలుగా కూడా పోలేరు వేగం. కానీ ఈ అబ్బాయి వేగంగా కొడుతున్నాడు విపరీతంగా. అంటే మరి ఓనర్ చెప్పాడా త్వరగా వెళ్ళమని ఏమీ తెలియదు, కానీ విపరీతంగా వెళ్తూ ఓవర్టేకులు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఆ వేగం వల్ల ఏమైందంటే ఒక పెద్ద గొంతు వచ్చింది. సడన్ గొంతు వచ్చినప్పుడు ఆ వేగంలో నువ్వు బ్రేక్ వేయలేవు, తిప్పుతావు ఇటు అటు. ఆ గొంతును అవాయిడ్ చేయడానికి తిప్పినప్పుడు ఏమైపోయిందంటే ఇది వెళ్ళి బస్సుని కొట్టేసింది. డ్రైవరు గమనించాడు రాబోతుందని, కానీ అతనికి టైం లేదు. అప్పటికి కొద్దిగా లెఫ్ట్కి తిప్పగలిగాడు కాబట్టి మొత్తం మిడిల్లో కొట్టుంటే ఇంకా ఎక్కువ జరుగుండేది. తను అంటే మేబీ డ్రైవర్కి లాస్ట్ మినిట్లో తెలిసి కూడా ఉండొచ్చు నేను కూడా చనిపోతానని. కనీసం ఒకవైపు అన్న జరుగుండొచ్చు. ఎందుకంటే చాలామంది డ్రైవర్లు అలాగా చనిపోతున్నప్పుడు కూడా జనాల్ని కాపాడుదామనే యాంగిల్ కూడా ఉంటుంది వాళ్ళకి. సో అలాగా ఆమె రాధా అదే చెప్తుంది. ఆ డ్రైవర్ చాలా మంచోడు సార్, ఆయన ఎప్పుడు కూడా ర్యాష్గా పోడు, ఆయన గమనించి లెఫ్ట్కి తిప్పడం వల్లనే ఇది జరిగిందనేది ఆ రాధా వాంగ్మూలంలో కూడా ఆమెకి ఇక్కడ తగిలింది, కింద కూడా ఆమెకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఆమె చెప్తుంది. సో క్లియర్గా ట్రిప్పర్ డ్రైవర్ది మిస్టేక్గా మనకు కనబడుతుంది అక్కడ. అట్లాగే మరి ఇంకా బ్రాడ్గా చూసుకున్నప్పుడు రోడ్డు గుంతలుగా ఉన్నా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు అనేది ఇక్కడ కూడా మన సిటీలోనే చూస్తున్నాం. దీన్ని మళ్ళీ ఇంటర్నేషనల్ ప్రెస్టీజియస్ సిటీ అని అవన్నీ చెప్తారు. ఎక్కడ గుంతలు ఉన్నా దాన్ని పూడ్చిన అది 4 రోజులకి మళ్ళీ ఇదవుతుంది. సో కాంట్రాక్టుల్లో డబ్బులు తినేసి వాళ్ళు సరిగా క్వాలిటీ వేయరు. ఇవన్నీ మనకు తెలుసు. ఈ ప్రాబ్లమ్స్ అంతా ఉన్నాయి. సో ఈ రోడ్డు కూడా అదే ప్రాబ్లం, రోడ్డు ప్రాబ్లం కూడా ఉంది. కాబట్టి రెండోది టిప్పర్లో లోడ్ ఎంత వేయాలి. మామూలుగా వాళ్ళకి లోడ్ డబుల్ ఉందని చెప్తున్నారు. దాదాపు 60 టన్నుల వరకు ఉందని చెప్తున్నారు. అంటే వాళ్ళకి 30 టన్నులు అలో చేస్తే 60 టన్నులు ఉంది. ఇది కామనే అని చెప్తున్నారు. అంటే ట్రక్కుల్లో ఓవర్లోడ్ వేయడం కామను. రెండోది దానికి వాటర్ చల్లి దుమ్ము లేకుండా తార్పాలిన్ కప్పి కట్టాలి. అదేమీ చేయలేదు. అంటే రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఆ రెగ్యులేషన్స్ని ఫాలో కాకపోతే పోలీసులు కానీ ఆర్టీ అధికారులు కానీ ఫాలో అయ్యేట్టుగా చేయాలి. వాళ్ళు చేయట్లేదు. ఇక్కడ ఏంటంటే కంప్లీట్ కరప్షను, నెగ్లిజెన్సు అనేది కనబడుతుంది. సో ఆ టిప్పర్ వైపు నుంచి అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాకపోతే ఆ అబ్బాయి తాగిన పరిస్థితి అయితే లేదని టాక్సికాలజీ రిపోర్ట్లో వచ్చింది. తాగలేదు అబ్బాయిని. అంటే మార్నింగ్ కాబట్టి తాగి ఉండకపోవచ్చు. కానీ ఈ గొంతు ఉండడం ఒక కారణం అయితే, రెండో కారణం ఆ గ్రావెల్ పడకపోయింటే ఇంత జరిగి ఉండదు. కొంతమంది వెనకుండే వాళ్ళే చనిపోయి ఉండేవాళ్ళు, కానీ గ్రావెల్ పడడం వల్లనే ఎక్కువ మంది చనిపోయారు. సో గ్రావెల్కి ఎక్కువ గ్రావెల్ ఉండడం, దానికి టార్పాలిన్ కట్టకపోవడం, ఇది ప్రాబ్లం. ఇక బస్సు వైపు నుంచి చూస్తే బస్సులు అలో చేయాల్సిన దానికంటే మిగతా వాళ్ళనైతే పోలీసులు కానీ ఆర్టీ వాళ్ళు ఆపుతారు, కానీ ఆర్టీసీ బస్సులను ఆపట్లేదు. ఎందుకంటే జనం గోల్ చేస్తారు ఆపితే. మమ్మల్ని ఎక్కడి నుంచి ఏమన్నా ఉంటే మనం కూడా ఒప్పుకోం కదా, మనం నిలబడో వేలాడో వెళ్ళిపోదాం అనుకుంటాం. ఎందుకంటే వేరే బస్సులు వేరే రవాణా మార్గంలో ఉండవు కాబట్టి. సో దీంట్లో మన ప్రయాణికుల తప్పులు కూడా ఉన్నాయి. మనం అందరం కూడా ఏంటంటే ఏదో ఒక వెళ్ళిపోవాలి. దానికి కారణం ఏంటంటే నెక్స్ట్ బస్సులు ఉండవు, ఆఫీసు లేట్ అయిపోతుంది, కాలేజీకి లేట్ అయిపోతుంది, అర్లీకి వెళ్ళిపోవాలి. దీంతో మనం సేఫ్టీ కంటే కూడా మన టైంకి మన వేరే గోల్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది కూడా మన అందరిలో భాగం అయిపోయింది. అది సో అది పార్ట్. దానికని డ్రైవర్ కూడా ఏం చేస్తారు, డ్రైవర్ కండక్టర్లు ఎక్కించకపోతే వాళ్ళకి ప్రాబ్లం కాబట్టి నిలబడి ఎక్కిస్తారు. సో రెండోది బస్సు క్వాలిటీ ఏంటి, బస్సు ఫిట్నెస్ ఏంటి అనేది కూడా ప్రాబ్లమే. చాలా బస్సుల్ని, పనికిరాని బస్సులంతా కూడా రూరల్కి వేసేస్తూ ఉంటారు. మనకు తెలుసు ఆర్టీసీలు, నేను చాలాసార్లు అనుకునేవాడిని ఆర్టీసీలు వెళ్ళేటప్పుడు అసలు ఇది దడ ఆడుతుంటుంది. చిన్న యాక్సిడెంట్ అయితే కూడా మొత్తం పోతుందిరా, ఊడిపోతుందేమో బస్సు అనిపించేట్టుగా ఉంటాయి కొన్ని బస్సులు. సో ఇవన్నీ కూడా కారణం. అంటే అధికారులది ఉంది, రోడ్డు వేయకపోవడంలో రాజకీయ నాయకులు, కాంట్రాక్టులు వీళ్ళ పాత్ర ఉంది. తర్వాత టిప్పర్ని కంట్రోల్ చేయడంలో, దాన్ని రెగ్యులేషన్స్ ఫాలో కాకుండా చేయడంలో వెళ్తుంది. తర్వాత ఏమో గ్రీన్ ట్రిబ్యునల్, వీళ్ళు ఎన్విరాన్మెంట్లో వాళ్ళు ఓన్లీ మేము ఎన్విరాన్మెంట్ చూస్తాం,
చాలామంది ఉంటారు జంతు ప్రేమికులు, ఓన్లీ జంతువుల గురించి పట్టించుకుంటారు వాళ్ళు. మనుషులు ఏమైందో వాళ్ళకి అనవసరం. అట్లాగే ఎన్విరాన్మెంట్ కూడా మనుషులకి వాళ్ళు చెప్పింది కరెక్టే కావచ్చు, కానీ మరి డెవలప్మెంట్ ఈ మోడల్లో ఉంది. ఈ మోడల్ డెవలప్మెంట్కి ఇప్పుడు రోడ్డు కావాలి. రోడ్డు లేకపోతే యాక్సిడెంట్లు జరుగుతాయి. చెట్టారు మనుషులు అన్నప్పుడు ఏం చేయాలి? చెట్లు ఇంకో దగ్గర నాటి ఇక్కడ చెట్టు కొట్టేయాలి. వేరే మార్గం ఏం లేదు. ఈ డెవలప్మెంట్ మోడల్లో అదే ఉంది. మనకేందంటే మనకి హిపోక్రసీ మన దేశంలో. నాకు డెవలప్మెంట్ కావాలి, నాకు రోడ్డు కావాలి, నాకు వెహికల్ కావాలి, చెట్టు కూడా కావాలంటే ఎట్లా జరుగుతుంది? జరగదు. సో ఇది కూడా అర్థం చేసుకోవాలి ఎన్విరాన్మెంటలిస్టులు. అంటే ఏది కూడా థియరాటికల్గా చేస్తే కుదరదు, ప్రాగ్మాటిక్గా ఉండాలి. సో అది లేకుండా వీళ్ళు మొండి పట్టి లేట్ చేయడం వల్ల, లేకపోతే దీన్ని ఎప్పుడో 4 లేన్లుగా చేస్తుండేవాళ్ళు. సో ఇది ఒక ప్రాబ్లం. ఎందుకంటే నీకు ట్రాఫిక్ విపరీతంగా పెరిగింది. పర్సనల్ వెహికల్స్ కూడా జనంలో అందరూ వెహికల్స్ కొనేస్తున్నారు. ఒక ఇంట్లో 4 ఉంటున్నాయి. సో ఇవి అందరికీ వేగం కావాలి. ఈ వేగం అనే పిచ్చి కూడా బాగా పెరిగింది మనకి ఇప్పుడు. రెండోది, తెలంగాణలో యాక్సిడెంట్లు కూడా దేశంలోనే 8th ర్యాంక్ ఉంది యాక్సిడెంట్లలో. చనిపోయే దాంట్లో 9th ర్యాంక్ ఉంది తెలంగాణకి. 2024లో 25,934 యాక్సిడెంట్లు జరిగాయి తెలంగాణలో. అందులో చనిపోయింది 7,773 మంది చనిపోయారు. 23,826 మంది గాయపడ్డారు. అంటే పర్ డేకి 20 మంది చనిపోతున్నారు తెలంగాణ మొత్తం రాష్ట్రంలో. ఫ్యాటాలిటీ రేట్ అంటారు. అంటే 100 యాక్సిడెంట్లు జరిగితే 30 మంది చనిపోతున్నారు. 30% ఉందన్నమాట ఫ్యాటాలిటీ రేటు. అట్లాగే లక్షకి 35 మంది యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. 1,00,000 యాక్సిడెంట్లకు 35 జరుగుతున్నాయి. నేషనల్ యావరేజ్ 30 ఉంది. అంటే నేషనల్ యావరేజ్ కంటే కూడా ఇక్కడ దాదాపు 5% ఎక్కువ చనిపోతున్నారు. అట్లాగే ఈ యాక్సిడెంట్లలో 35% నేషనల్ హైవేస్ మీద జరుగుతాయి. మనకు నేషనల్ హైవేలన్నీ లెంగ్త్లో చూసుకుంటే 2.2% ఉన్నాయి మొత్తం నేషనల్ హైవేలు. కానీ యాక్సిడెంట్ల పరంగా చూసుకుంటే నేషనల్ హైవేల్లో జరిగేవి 35% ఉన్నాయి. సో అంటే ఈ 35%లో 86% స్పీడ్ వల్లనే యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, వేగంగా పోవడం వల్ల. ఇప్పుడు ఈ ట్రక్ డ్రైవర్ గుంతలు ఉన్నా ఇంకోటి ఉన్నా వేగం కానీ నియంత్రణ ఉంటే అతను కంట్రోల్ చేసుకోగలిగేవాడు. వేగం నియంత్రణ లేదు కాబట్టి అతని వల్ల కాలేదు, కంట్రోల్ జరగలేదు. అది ఏమైందంటే మనందరికీ ప్రజల్లో అందరిలో ఇవాళ వేగంగా పోవాలి, ఎక్కడికి పోతాను వేగంగా అంటే ఏం పని ఉండదు, కానీ అలవాటు అయిపోయింది. వేగంగా పోవాలి 160 పోయేవాళ్ళు నేను చాలామందిని చూశాను నేషనల్ హైవేలో. ఒకటి ఆ 160 పోయినప్పుడు నీ కంట్రోల్లో రోడ్డు ఉండదు కదా, నీ కంట్రోల్లో ట్రాఫిక్ ఉండదు. ఎవడో సడన్గా వస్తాడు, రివర్స్లు వస్తుంటారు. మనకి ఇంకా ట్రాఫిక్ సెన్స్ లేదు, ఒక ఎక్స్క్లూజివ్ రోడ్స్ లేవు మనకి. ఇవన్నీ గుర్తుపెట్టుకొని నువ్వు మెల్లగెళ్ళే ప్రశ్నే లేదు. 160 నైట్లో కూడా 160 వెళ్ళేవాళ్ళు నేను పర్సనల్గా చూశాను. ఈ పోనీ వాడు ఏమన్నా పోయి చేస్తాడో ఏం పని ఉండదు, పోయి పడుకోవడమే. ఒక రకమైన ఉన్మాదంతో వేగంగా పోవాలనేది కూడా ప్రధాన కారణంగా మనకు కనబడుతుంది. సో ఈ కారణాల వల్ల జరిగింది. ఓన్లీ టిప్పర్ మాత్రమే మనం తప్పు చెప్పలేం, దీంతో బ్రాడర్ ఇవన్నీ ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడు కారణాలని ఎందుకు మనం వెతకాలి అంటే ప్రివెంట్ చేయడానికి. ఫర్దర్గా యాక్సిడెంట్లు జరగకూడదంటే రైట్గా మనం ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద రీజన్స్, వాటిని మనం సరిదిద్దాలంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ సరిదిద్దాలి. ఇది అవుతుందా అంటే చెప్పలేం.